హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కోసం నోటిఫికేషను రిలీజ్ చేయడం జరిగింది. అది ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. మనకి సైటు www.csir.res.in ఈ యొక్క సైట్ కనుక మనము గూగుల్ క్రోమ్ లోపల టైప్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇందులోపల మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇట్లా సిఎస్ఐఆర్ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఈ విధంగా పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది 2023 సిఏఎస్సి. సో ఇది లాస్ట్ డేట్ 12/1/2024 వరకు ఉంది గడువు. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. క్లిక్ హియర్ అప్లై. సో దీని మీద ఇలా ఒకసారి ఎంబీ కూడా చూసుకోండి, 1.94 ఎంబీ ఉంటుంది. ఇదే పైన కూడా 226.69 కేబీస్ ఉంటుంది. సో ఇది ఓన్లీ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఎల్డీసీ కూడా కావచ్చు. కానీ మనకి ఈ 1.94 ఎంబీ ఇది మాత్రం క్లిక్ చేస్తే మనకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులోపల ఈ పేజీకి ఓపెన్ అయిన తర్వాత మనకు రిజిస్టర్ నవ్ అని ఇక్కడ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీ ఇక్కడ రిజిస్టర్ నవ్ ఉంది కదా పైన, ఇక రిజిస్టర్ నవ్ కింద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి గమనించుకున్నట్లయితే ఏది ఎలా చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మీకు ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ అవపడకపోతే ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ సెండ్ ఓటీపీ అని అంటే మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి, వెరిఫై చేసుకుంటుంది. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, దానికి కూడా ఈమెయిల్ అడ్రస్ కూడా ఓటీపీ పోతుంది, అది కూడా ఇక్కడ వెరిఫై చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్ కొట్టాలి. ఈ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మనకు కింది స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది రిమైనింగ్ డీటెయిల్స్కు. అదొకసారి ఏమొస్తాయి అనేది చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ నెక్స్ట్ పేజీ లోపల మనకి మళ్ళీ 10th మెమోలో ఏ విధంగా ఉందో క్యాప్స్ లెటర్స్ తోటి అప్లికెంట్ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా ఇక్కడ మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా ఇక్కడ ఫిలప్ చేయాలి, టిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెలెక్ట్ ప్రూఫ్, ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఓటర్ ఐడి కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అందులోపల పాస్పోర్టు లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ ప్రకారము అది మెన్షన్ చేసి దాని యొక్క నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఇంకా కిందికి వెళ్తే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉంటుంది కింద. ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మనము ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ ఏ కేటగిరీకి చెందినవి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సింగిల్, మ్యారీడ్, విండోస్ ఇక్కడ ఏదైతే అది టిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో టైప్ టిక్ చేయాలి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎంత పర్సంటేజ్ ఉందో దాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇవి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ పర్సంటేజ్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అది ఏ రోజు ఇష్యూ చేసిళ్ళు అది, ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యొక్క పూర్తి డీటెయిల్స్. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళది కూడా ఎక్స్ సర్వీస్ మెన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ కాకపోతే నో క్లిక్ చేయాలి. వాళ్ళ జాయినింగ్ డేట్ కానీ వాళ్ళ లీవింగ్ డేట్ కానీ అవి మెన్షన్ చేయాలి. ఇవి ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క డీటెయిల్స్, సెంట్రల్ అయితే సెంట్రల్, స్టేట్ అయితే స్టేట్, వాళ్ళ నెంబర్స్, వాళ్ళ పేజీ కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ. నెక్స్ట్ అవి క్లిక్ చేసి అవి వాళ్ళకి సంబంధించినవి ఒక 2 or 1 or 2 పేజెస్ ఉంటాయి. అవి కాకపోతే వాళ్ళకి ఇప్పుడు అవి సంబంధించిన వాళ్ళు కానోళ్ళు ఇవన్నీ కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఎంప్లాయ్మెంటు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసిండు అనేది, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఏంటిది, వాళ్ళ జాయినింగ్ డేటు,
ఈ విధంగా మొత్తం వాళ్ళ సిఎస్ఐఆర్ సంబంధించిన వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డిసిగ్నేషన్ పెట్టాలి. అదేవిధంగా ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళ స్కేలు ఎవ్రీథింగ్ కూడా ఒక పేజీ మొత్తం వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది. ఇది కాని వాళ్ళు వీటిని వదిలేయాలి. అక్కడ నో పెడితే ఇవన్నీ రావు డీటెయిల్స్. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ నార్మల్గా వాళ్ళకి సంబంధించినవి. ఈ పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ నేము మళ్ళొకసారి ఫిలప్ చేస్తాము. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్సు, మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, జెండరు, ఆధార్ కార్డు, ఈ విధంగా మనకు అవి ఫిలప్ చేసిన తర్వాత ఏమైతే అనంటే ఈ విధంగా మొత్తం మనకు ఒక పేజీ ఈ విధంగా చూపిస్తుంది. మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన అన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని మళ్ళీ ప్రొసీడ్ అని కొడితే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని కంటిన్యూ కొట్టాలి. ఇక్కడ ఇంతకన్నా ముందు మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ ఒకసారి మెన్షన్ చేయాలి. మనం జనరల్ అది సెక్షన్ ఆఫీసరా లేకపోతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరా అది మెన్షన్ చేసేసి జనరలా, ఫైనాన్స్ అండ్ అకౌంటా, లేకపోతే స్టోర్స్ అండ్ పర్చేసా, కేటగిరీ 3 ఈ 3 ఉంటాయి. అప్పుడు కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళొకసారి మన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా సెలెక్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. బేసిక్ డీటెయిల్స్, ఈ బేసిక్ డీటెయిల్స్ లోపల మనకి ఏ సిటీ లోపల ఎగ్జామ్ రాయడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ సిటీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. అండ్ తర్వాత ఇది ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 3కి కూడా మళ్ళీ ఇక్కడే మనకి సిటీ సెలక్షన్ అనేది ఛాన్స్ ఉన్నది. సిటీ పేపర్ 3కి సెకండ్ స్టేజ్ అన్నట్టు. ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్కి వచ్చేసి మనకి కొన్ని సిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కన్వీనియంట్గా ఉన్న సిటీని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంకా పర్సనల్ డీటెయిల్స్ వచ్చేస్తే మనకి మళ్ళొకసారి మదర్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ సిటీ సెలక్షన్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మన పిన్ కోడ్ నెంబరు, మన యొక్క అడ్రస్సు, స్టేటు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడ్రస్సు లైన్ 1, లైన్ 2 ఈ విధంగా మొత్తం డీటెయిల్స్. పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ 2 డబ్బాలు ఉంటాయి. సేమ్ అయితే సేమ్ యాజ్ అని ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేస్తే ఆటోమేటిక్గా కింద కూడా అదే ఫిలప్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ ఇక్కడ చూసారు కదా లాస్ట్కు సేవ్ అండ్ కంటిన్యూ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది నెక్స్ట్ వచ్చేసి సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మన యొక్క సర్టిఫికెట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఏమేమి సర్టిఫికెట్ అడుగుతుందంటే మెట్రికులేషన్ 10th క్లాస్ది ఒకటి, ఇంటర్ది ఒకటి, డిగ్రీది ఒకటి. ఇక్కడ చూడండి కొంచెం దగ్గరే పెడతాను. అండ్ ఇంకా అడిషనల్ పీజీ చేస్తే పీజీ కానీ ఇంకా పీజీడీసీ ఏవైనా అడిషనల్ కోర్సెస్ చేస్తే వాటికి సంబంధించినవి. ఇక్కడ యూనివర్సిటీ అండ్ కోర్సు బీటెక్, గ్రాడ్యుయేషనా, బీఎస్సీనా, లేకపోతే బీజెడ్సీనా, ఈ విధంగా కోర్సెస్ మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చేసినాయి అనేది పర్సంటేజ్, వాటి యొక్క పర్సంటేజ్ ఇక్కడ ఈ డబ్బాలో ఫిలప్ చేయాలి. తర్వాత ఫైల్ ఏదైతే 10th సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడ మనకి జేపీజే లోపల ఇలా ఫైల్స్ అనేటివి అప్లోడ్ చేయాలి.
సో ఏ ఫైల్ కూడా మనకి మ్యాక్సిమం 1 MB దాటిపోకూడదు, అంతకంటే తక్కువే ఉండాలి. ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ ఫైల్స్ పెట్టిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకో పేజీ ఏం ఓపెన్ అవుతుందంటే ఇక్కడ ఫోటో అప్లోడ్ ఫోటో, మన యొక్క ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫోటో కూడా మనకి 50 KB కంటే ఎక్కువగా ఉండకూడదు. 200 పిక్సెల్ హైట్ ఉండాలి అండ్ 150 పిక్సెల్ వెడల్పు ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిండు క్లియర్గా. సో ఇందులోపలికి మనం ఫైల్ సైజు ఫోటో సైజు సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఇది కూడా మనకి 50 KB కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇది కూడా జేపీజేలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ సిగ్నేచర్ ఈడ పడుతుంది మనకి. ఫోటో అయితే ఫోటో ఈ డబ్బాలో పడుతుంది. తీసుకోకపోతే మళ్ళీ అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సిగ్నేచర్ కూడా ఇక్కడ మనకి తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 10th బర్త్ సర్టిఫికెట్, బర్త్ సంబంధించి అంటే మళ్ళీ 10th పెడితే సరిపోతుంది. SC ST ఇక్కడ మనకి ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ఆ ఒక సర్టిఫికెట్ అక్కడ అనెక్సర్ 5th, అనెక్సర్ 4, అనెక్సర్ 2, అనెక్సర్ 3 ఈ విధంగా మనకి నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన మనకి ఏదైతే సైట్ లోపల లాస్ట్కు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని MRO ఆఫీస్లో సైన్ చేసుకొని తీసుకొని వస్తాం కదా, దాన్ని ఇక్కడ ఈ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కాడ ఈ యొక్క చూస్ ఫైల్ లోపల పెట్టి అప్లోడ్ చేయాలి ఆ ఫైల్ ఇది. సో ఫిజికల్ హ్యాండ్ కాపుడు వాళ్ళైతేనేమో వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ హ్యాండ్ కాపుడు ఫైలు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ జాబ్ నో అబ్జెక్షన్, ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ లేకపోతే అదే గౌట్ ఎంప్లాయీ జాబ్ చేస్తూ ఉంటారు CSIRలో, అట్లాంటి వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని అప్లోడ్ ఈ డబ్బాలో అప్లోడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఫైల్ ఇక్కడ అప్లై చేయాలి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు. సో నో అబ్జెక్షన్ అనేది ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ చిన్న డబ్బా ఉంది, దీనికి టిక్ చేయాలి. ఇక్కడ మన యొక్క ఎటువంటి మన యొక్క కన్ఫర్మేషన్ కోసము ఈ డబ్బా క్లిక్ చేసేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకి మన యొక్క కంప్లీషన్ మొత్తం యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఈ విధంగా మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకున్న తర్వాత చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా అప్లికేషన్ నెంబర్ వస్తుంది మనకి. ఈ విధంగా ఈ అప్లికేషన్ నెంబర్ తీసుకొని వచ్చి పేమెంట్ కార్డ్ వచ్చేస్తే మనకి అప్లికేషన్ నెంబరును పేమెంట్ ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే ఇంకా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వీటితోటి UPI ద్వారా కూడా మనకి ఈ పేమెంట్ చేసే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబరు ఏదైతే ఉందో పేమెంట్ నెంబరు, ఇది అప్లికేషన్ నెంబరు పేమెంట్ లోపల మనకు సబ్మిట్ చేస్తే మన డీటెయిల్స్ వస్తాయి, అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఉమెన్స్ కానీ ఫిజికల్ హ్యాండ్ కాపుడు SC ST వాళ్ళకి ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్ ఈడి వరకు చేస్తే వాళ్ళది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక పేమెంట్ ఉన్న వాళ్ళకైతే పేమెంట్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ వస్తుంది. ఈ విధంగా చేసుకోండి. ఓకే, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.